In the fire, they will come a leader. Oh, Jesus, Gambira. అరే ఆగండి మామా బ్రోస్, వీడియోలోకి వెళ్లే ముందు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్, మన వీడియోని లైక్ చేయకుండా లైక్, సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్, వట్టిగానే గుద్ది పడేయండి. ఇక మొదలెడదామా? కమాన్ మై డియర్ ఇండియన్ ప్లేయర్స్, యుద్ధానికి సిద్ధం కాండి. మనం ఇప్పుడు తలబడుతున్నది ఇండియా వర్సెస్ పాకిస్తాన్ తో కాదు, ఇండియా వర్సెస్ పాక్ నాగనీలతో. నీ అవ్వ మనం పిసుకొడుకు ఆ పాకిస్తాన్ కాదు, ఆ నాగనీల్ కూడా షేక్ అవ్వాలి. ఆ పాకిల మాత్రం ఇండియాతో ఎందుకు పెట్టుకున్నాం రా అని గజ గజ వనకాలి. ఆసియా కప్ లో ముచ్చటగా 3 సార్లు పిసికినట్టు ఈ T20 వరల్డ్ కప్ లో వట్టిగానే పిసికి పడేయాలి. అరే స్కై బ్రో, వాళ్ళ పిసుక నీకు మీరంతా ఎందుకు? ఈ షేక్ అభిషేక్ ఒక్కసాలో ఒక్కొక్కరిని షేక్ ఆడిస్తా. వాళ్ళ పక్క ప్రీమియర్ బౌలర్ అన్నా చేయని, వాడప్ప ఎవడైనా చేయని, నీ అవ్వ కొలంబోలో ఎత్తి మింగితే ఏకంగా పాకిస్తాన్ లో పడాలి బాలో. కాటరమ్మ కొడుకు షేక్ అభిషేక్ అంటారా బాబు, ఒక్కొక్క బౌలర్ ని బత్తాయి చూసి పిసికినట్టు పిసికి పడేస్తా. అరే వస్తున్నాం. ఆసియా కప్ లో 3 సార్లు ముచ్చటగా పిసికింది మర్చిపోయామనుకున్నారా? అదంతా వడ్డీతో సహా పూర్తి చేయడానికి వస్తున్నాం. అరే చూపిస్తాం. ఈ పాకిస్తాన్ అంటే ఫ్లవర్ కాదు, వైల్డ్ ఫైర్ అలా చూపిస్తాం. అరే సల్మాను, కొంచెమైనా సిగ్గుండాలి బాయ్ మీకు. బాయ్కాట్ అని 10 రోజుల నుంచి గర్జించి ఇప్పుడు ఫ్రెండ్లీ కాంట్రవర్సీ అని మ్యాచ్ ఆడేందుకు వచ్చారు. 250 మిలియన్ లాస్ అనేపాటికి యూటర్న్ తిరిగి రీ ఎంట్రీ ఇచ్చారు. ఆర్టీసీ బస్ లో రివర్స్ గేర్ కూడా అంత ఫాస్ట్ గా పడదేమో కానీ మీరు మాత్రం అంత ఫాస్ట్ గా తిప్పారు. అరే సూర్య బాయ్, మీ ఐసీసీ శ్రీలంక ప్రెసిడెంట్ బాంగ్లా, ప్లీజ్ బాబు మ్యాచ్ ఆడండి, ఆడకపోతే మా బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం పోతుందని బ్రతిమాలారు. మేమైతే స్పిరిట్ ఆఫ్ ది క్రికెట్ కోసం వచ్చేసాం. బాంగ్లా వాళ్ళ కోసం బాయ్కాట్ చేద్దాం అనుకుంటే బాంగ్లా వల్ల ఇండియాతో మ్యాచ్ ఆడి వట్టిగానే పిసుకండి అన్నారు. అందుకే ఈ మ్యాచ్ లో మిమ్మల్ని పిసుకనీకి వస్తున్నాం. అరే నువ్వేం పిసికేది బొంగు, మా ఇండియా వాళ్ళు నా ఫామ్ కి మిమ్మల్ని పిసికేది కాదు, చిత్తు చేయడమే. అయినా బాయ్కాట్ చేసి ఎక్కడ మిస్ అయిపోతారా తెగ ఫీల్ అయిపోయాం. దొరికిన కొడుకులు చూపిస్తాం మా ఇండియా ప్రతాపం ఏంటో. అయినా స్కై, ఈ పాకిస్తాన్ బుద్ధి మనకు తెలియదా ఏంటి? యూఏతో 161 కొట్టినాం, ఇప్పుడు ఇండియా మ్యాచ్లు సరిగ్గా ఆడట్లేదు, వాటికైనా పిసికేద్దాము అనుకుని పోజ్ కొట్టి నీకు వస్తున్నారు. అయినా వాళ్ళపై కొట్టనీకు అందరూ సరిగ్గా ఆడాల్సిన అవసరమే లేదు. ఒక్కరు క్లిక్ అయితే చాలు, కొడుకులకి గుండ్లు గులాబ్ జామ్లే. సింహంతో వేట, ఇండియాతో ఆట రెండో మంచిది కాదు. రాని కొడుకులు ఒక్కొక్కరికి గుండ్లు గులాబ్ జామ్లే. అయినా ఈ జింబాంబర్ ఆసియా కప్ లో లేనందుకే మీరు మ్యాచ్లు గెలిచారు. ఈ జింబాంబర్ కి ఉంటే లీగ్ స్టేజ్ నుంచి ఫైనల్ వరకు ఒక్క మ్యాచ్ అంటే ఒక్క మ్యాచ్ కూడా గెలిచే వాళ్ళు కాదు. ఒక్కొక్కరిని వట్టిగానే పిసికేసి ఈ బాబా రసం అంటే చూపించేవాడిని. అరే జింబాబర్గా, నీకంత సీన్ ఉందా? ఇప్పటికే ఒక్క మ్యాచ్ అంటే ఒక మ్యాచ్ కూడా గెలిపిలేదు. వీడు ఆసియా కప్ స్క్వాడ్ లో ఉంటే మ్యాచ్ గెలిపించావంట. మ్యాచ్ నువ్వు మునగాడైతే నేను ఎంత ఫాస్ట్ గా ఆడతా, నువ్వు అంత ఫాస్ట్ గా ఆడరా బాయ్. ఎక్కడ అవుట్ అయిపోతామని T20లో సింగిల్ ఆడేవాడు నువ్వు. పెద్ద వచ్చినాడు పత్తి గింజల్లాగా, బత్తాయి గింజోడా. అరే అభిషేక్, ఆసియా కప్ లో ప్రీమియం బౌలర్ కొట్టినా తెగ ట్రోల్ చేయడం కాదు, ఈ మ్యాచ్ లో కొట్టు చూపి అప్పుడప్పుకుంటా సరైన మగాడనే నీ పుల్ల వట్టిగానే పీకి ఈ షాహీన్ అఫ్రిది కథేందో చూపిస్తా. ఇంకొకసారి ఈ ప్రీమియం బౌలర్ తో ఎందుకు పెట్టుకున్నావురా అనేలా చేస్తా. పాకిస్తాన్ ప్రీమియం బౌలర్ షాహీన్ అఫ్రిది అంటారా బాబు, కథ మొత్తం ఖతర్నాక్ ఉంటది. అరే అఫ్రీదిగా, ఎక్కడ తగలకూడదు అక్కడే తగిలించావురా, చూపిస్తా. ఈ అభిషేక్ శర్మ ఊచకోత ఏ విధంగా ఉంటుందో చూపిస్తా. మీ అవ్వ నువ్వు ప్రీమియం బౌలర్ అయితే ఏంది, మీ అవ్వ మొగడైతే ఏంది, మీ తాత మొగడైతే ఏంది, వన్స్ అభిషేక్ శర్మ ఊచకోత స్టార్ట్ అయితే మీకు మాత్రం దిబిడే. నెంబర్ 1 T20 బ్యాట్స్మెన్ అభిషేక్ శర్మ అంటారా బాబు, ఒక్కొక్కరిని షేక్ ఆడిస్తా. అరే అభిషేక్, అవన్నీ ఒకప్పుడు, ఇప్పుడు కాదు. వన్స్ ఉస్మాన్ తారిక్ అడుగు పెట్టాడు, గెలుపు మీద గెలుపులు వట్టిగానే గుద్దుకొస్తుంది. అరే చూస్తున్నారు కదా, లాస్ట్ 20 T20 మ్యాచ్ల్లో ఒక్క మ్యాచ్ లో కూడా ఒక పుల్ల పీక్కుండా వెనకడిగేసిందే లేదు. అలాంటిది ఇండియాపై అయితే ఒక్క పుల్లని కర్మ, నీ అవ్వ 5 పుల్లలు వట్టిగానే పీకి పడేస్తా. అరే ఉస్మాన్ గా, నువ్వు ఆగొచ్చేసినా, నిలబడి వేసినా, త్రో వేసినా నీ అవ్వ నీకు మాత్రం చుక్కలు చూపిస్తానరా. నీ బౌలింగ్ తో బ్యాటర్ని కన్ఫ్యూజ్ చేయడం కాదు, నా బ్యాటింగ్ తో నిన్నే కన్ఫ్యూజ్ చేసి పడేస్తా. అయినా మీపై దంచి కొట్టి నీకు అభిషేక్ శర్మ ఎందుకు? ఈ ఇషాన్ కిషన్ ఒకటి చాలు ఉతికారేయడానికి.
అరే రోహిత్ బాయ్, ఈ పాకిస్తాన్ ని పిండారేయడానికి ఏదైనా టిప్స్ ఉంటే చెప్పరాదే? అరే సూర్యాబాయ్, లాస్ట్ ఇయర్ ఆసియా కప్ లో ముచ్చటగా 3 సార్లు పొందబెట్టినారు. అంతకన్నా మంచి కాన్ఫిడెన్స్ ఏముంది చెప్పు? నీ అవ్వ దంచి కొట్టడానికి అభిషేక్ శర్మ ఉన్నాడు, ఇషాన్ కిషాన్ ఉన్నాడు, నువ్వు ఉండవు, తిలక్ వర్మ ఉన్నాడు, హార్దిక్ పాండ్యా ఉన్నాడు, శివం దూబే ఉన్నాడు, రింకు సింగ్ ఉన్నాడు, అక్షర్ పటేల్ ఉన్నాడు. ఇంత మంచి సాలిడ్ బ్యాటింగ్ ఉన్న తర్వాత వాళ్ళు ఎలా గెలుస్తారు? ఇక బౌలింగ్ విషయానికి వస్తే ఫాస్ట్ బౌలింగ్ లో షేక్ ఆడించడానికి జస్ప్రీత్ బుమ్రా ఉన్నాడు. స్పిన్ బౌలింగ్ తో మైమర్పించడానికి మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఉన్నాడు. పవర్ ప్లే లోనే పుల్లలు పీకడానికి పాచి ఉన్నాడు. మిడిల్ ఓవర్ లో చుక్కలు చూపించడానికి అక్సర్ ఉన్నాడు, పాండ్యా ఉన్నాడు, దూబే ఉన్నాడు. ఇంత మంచి సాలిడ్ బౌలింగ్ బ్యాటింగ్ పెట్టుకుని వాడబ్బా పాకిస్తాన్ ఏం పీకుతుందిలే. అది గైస్ వీడియో నచ్చితే వీడియోని గట్టిగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.